బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాం. మేము మొట్టమొదటగా సంక్షేమాన్ని తీసుకున్నాం. తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉన్నాం, చాలా బాధలలో ఉన్నాం. ఈ సమాజం మళ్ళా ఒక దరికి రావాలి, ఒక లెక్కకు రావాలని చెప్పి తీసుకున్నాం. అందులో మొదటగా 2014 ఎలక్షన్కి ముందు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి హైదరాబాద్లో మన ఆఫీసులో తెలంగాణ భవన్లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాం. నేను అడిగిన వాళ్ళని అధికారులు కూడా ఉండి కొంతమంది, అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం మనం పెన్షన్, తమాషాకి ఇస్తామా? కాంగ్రెస్ ఇచ్చింది 200 రూపాయల పెన్షన్. నేనన్నా ఈ 200 రూపాయలు ఎవరి ముక్కలు పెడతారు, ఎందుకు పెన్షన్ ఇస్తే దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉందా, తమాషాకి ఇస్తున్నామా అని అడిగిన నేను. మీ ఉద్దేశం ఏంటి అని వాళ్ళు అడిగినారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మన సమాజంలో మన మధ్య ఉండే మనుషులే అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు, దెబ్బతింటారు. అట్లాంటి వాళ్ళని ఆదుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. వృద్ధులైన వాళ్ళు, ముసలి వాళ్ళు అయిన వాళ్ళు ఆలనా పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. అట్లనే ఇవాళ మనందరం దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం. రేపు పొద్దున అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే ఆదుకోవాలి, ఆదుకుంటే పద్ధతిగా ఆదుకోవాలని చెప్పిన. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే, కానీ 2 పూటలు ఇంత పప్పో పులుసో తిని ఇంకోనికి మోతాదు లేకుండా ఉండాలని చెప్పినండి. అప్పుడు లెక్కలు తీసినారు. లెక్కలు తీసి ఉప్పుకి ఇంత అవుతుంది, చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను చెప్పినాక ఈ పేదవాళ్ళకన్నా కొసరన్నావా అని చెప్పి ఒక 1000 రూపాయలు పెట్టమన్నాం. మొదటిసారి 1000 రూపాయలు ఇచ్చినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, సంపద పెంచినాం, దాన్ని 2000 చేసినాం. ఇప్పుడు కూడా రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది. నేను మీ అందరి ముందు ప్రకటిస్తూ ఉన్నా, ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్నా. అందరికీ కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుందని ఎప్పుడైనా మనం అనుకున్నామా? ఈ జన్మల కాంగ్రెస్ రాష్ట్రంలో విన్నామా? ప్రతి ఊరికి కండ్ల డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ అందరి ముందే జరిగింది ఇది. ఆడవాళ్ళు ప్రసవించాలంటే పెద్ద బాధ, డాక్టర్ల దోపిడీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడీ. ఆ దోపిడీ నివారించాలని ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పైసా ఖర్చు లేకుండా చెకప్ చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవం టైంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 చేతులు పెట్టి, అబ్బాయి పుడితే 12,000 చేతులు పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇది కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. పేదవాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇట్లా శాంతాడంత లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను చదవానంటే ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. 2వ ప్రాధాన్యత కింద రైతాంగాన్ని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, నిలబెట్టాలి. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతులు స్థిరపడాలి, నిమ్మలం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీకు సింగూరు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా పన్నులు వసూలు చేస్తారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైనటువంటి మంచి కరెంటు 24 గంటలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఆ రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. మీ అందరికి తెలుసా విషయం? రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకు 5 గుంటలు 3 గుంటల భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వారం లోపల పంపిస్తూ ఉన్నాం.
ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందే జరుగుతూ ఉన్నాయి. మీరు పండించే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు పెట్టి మొత్తం ధాన్యం కొంటా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1,000-2,000 కోట్ల నష్టం వస్తుంది. అయినా మన రైతులను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళకి మద్దతు ధర రావాలి కాబట్టి ప్రభుత్వమే కొంటా ఉన్నది. తర్వాత బాధలు ప్రభుత్వం పడతా ఉంది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇది సీరియస్ విషయం, మామూలు విషయం కాదు. ఓట్లాడడానికి వస్తారు, కానీ ఏం జరుగుతుంది? ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కేసీఆర్కి ఎక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులను తీసుకుపోయి రైతులకు రైతు బంధు ఇస్తా ఉన్నాడు, అది దుబారా చేస్తూ ఉన్నాడని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ క్రాంతి కిరణ్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, ఇక్కడ క్రాంతి కిరణ్ గెలిస్తే ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడతాడు 24 గంటలు కరెంటు బేకారిస్తాడు కేసీఆర్, వేస్ట్ అవుతుంది కరెంట్ అంతా, పైసలు దండగా చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు భారతదా పొలం? ఎవడన్నా వ్యవసాయం చేసినాడు 3 గంటలు అంటాడా? మరి ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే రైతులు 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. 10 HP మోటార్లు రైతులందరూ పెట్టి 3 గంటలే కరెంట్ ఉంటే అందరం ఒకపారే ఒత్తితే పటాకులు వెళ్ళినట్టు ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫారాలు వెళ్తాయి, వాటితో పాటు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి. పాత కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లున్నదో మళ్ళా గట్ల కావాలి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెయ్యే శాతగాలే, ఇయ్యే శాతగాలే, ఇయ్యటానికి చేతులు రాలే. ఇవాళ మనం ఇచ్చుకొని కొద్దిగా నిన్నయాల ముఖాలు తెల్లబడుతున్నాయి రైతులై. కొంచెం రైతు బంధు వస్తుంది, కొద్దిగా స్థిరపడ్డరు, అప్పులు కట్టుకుంటారు. చాలామంది చిన్న చిన్న అప్పులు తీసుకుని బంద్ చేసినారు. ఇవాళ టైం పైసలు పడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. దాని మీద ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో కథ చెప్పాలి మీకు. ఇప్పుడు మళ్ళా యాసంగి మళ్ళీ దడుతున్నాయి కదా, వానకాలం అయింది, కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినాయి, యాసంగిలో మళ్ళీ పొలాలు దడుతున్నారు. ఇప్పుడు 2వ పంట కోసం ఈ ఏళ్ళకి రైతు బంధు పడాలి, వేయమని మేము చెప్పినాం. ఇదే కాంగ్రెస్ పార్టీలు పోయి దరఖాస్తు ఇచ్చి బంద్ పెట్టాలని చెప్పారు. మొన్న మేము గట్టి కొట్లాడినాం. 6 ఏళ్ళైనా బాబు, ఇది పాత పథకం, కొత్త పథకం కాదు, దీనికి ఆటంకం పెట్టద్దని చెప్పి అడిగినాం. సరే ఒక్కరోజు పర్మిషన్ ఇస్తాం, వేసుకోమను, ఏది రేపు మంగళవారం నాటికి పద్ధతిరా అనుకున్నాం. మళ్ళీ నిన్నో కాంగ్రెస్ వాడు పోయిండు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అని పోయి మళ్ళీ దరఖాస్తు పెట్టి మళ్ళీ రాకుండా చేసి. అంటే ఏమన్నట్టు? వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. రైతు బంధుతోనే బీఆర్ఎస్ గెలుతుందా? ఒక రైతు బంధుతోనే గెలుతుందా? సరే ఆపుతావు, ఇవాళ ఎన్ని రోజులు ఆపుతావు? ఇప్పుడు తొండబిర్రి అందాకరా అంటే ఎనుగుల దాకా అన్నారట. 3 తారీఖు అయిపోతే ఓట్లు పడే లెక్క పెడితే బీఆర్ఎస్ గెలిచే మళ్ళా 6 తారీఖు నుంచి దర్జా కాళ్ళ దగ్గరేసుకొని మళ్ళీ పడుతూనే ఉంటుంది కదా రైతు బంధు. అందుకే నేను అనేది తొండబిర్రి అందాకరా అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? నాకు అర్థం కాదు. ఆపగలుగుతావా? కేసీఆర్ బతుకున్నాక రైతు బంధు ఆగుతుందా? ఇది కథ. ఇంకోటి చాలా డేంజర్ మాట ఉంది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్కి ఆ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి వ్యవసాయం ఏదేమని ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతుండు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లోకమాత కాంగ్రెస్ అందరూ మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి. నేను కూడా కాపోని కాబట్టి నాకు ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది, రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి 3 సంవత్సరాలు కష్టపడి రైతు భూమి సేఫ్ ఉండాలి, ఎవడు ముట్టద్దు అంటే ఏం చేయాలి అని నెత్తంతా వలగొట్టుకొని నేను ధరని తెచ్చిన. ఇలా ఏం చేసినాం మేము?
మీ భూమి గతంలో వెళ్ళేది మల్లేకి రాసి మల్లేది పులేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి లక్షల రూపాయలు రక్తం పీల్చినట్టు పీల్చారు రైతుల దగ్గర. వీని భూమి వానికి రాసి ఒకటే ప్లాట్ డబల్ రిజిస్ట్రేషన్ చేసుడు, ఇవన్నీ లంగతనాలు ఉండే. ఈ బాధలు పోవాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మొత్తం తీసేసి మేము మీకు రైతులకు దక్కలు పరిచినాం. ఇలా మీ బొటన వేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే హక్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం తన దగ్గరున్న అధికారాన్ని రైతులకు దారబోసింది, దాన్ని మీరు కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు నిర్ణయించుకోవాలి. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు. 24 గంటలు ఉండాలంటే కూడా క్రాంతి కిరణ్ గెలవాలి. ఎందుకంటే ఒకటే చిన్న ముచ్చట అర్థం చేసుకుంటే, యుద్ధం మన దిక్కు నుంచి ఎవడు యుద్ధం చేస్తాడో వాని చేతుల కత్తి పెట్టాలి, కానీ కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకొని ఏమంటే న్యాయం అవుతుందా? మీరు క్రాంతి కిరణ్ చేతుల కత్తి పెడితే జోరుగా దింపుతాడు, కరెంట్ 24 గంటలు ఉంచుతాడు, అంతేనా? ఇంకోని కూడా మరి వాడు ఎక్కడ పోవాలా, వాడు పోయి ఢిల్లీలో పడతాడు, మళ్ళీ మనం బజార్లో పడాలి, మళ్ళీ సబ్స్టేషన్ల ధర్నాలు, రోడ్ల మీదకి ఎక్కుడు, మళ్ళీ ఇదేనా మన బతికిగా? మందు బస్తాలు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మిండ్రు. ఒక్కొక్క ఎరువుల దుకాణం కాడ కిలోమీటర్ లైన్, చెప్పుల లైను, రాత్రి పగలు 2 రోజులు 3 రోజులు ఉంటే ఒక బస్తా దొరకడు ఎక్కువ ఉండే. ఇవాళ ఎట్లున్నది? ఎంత మంచిగా దొరుకుతున్నది మందు, విత్తనాలు ఎట్లా దొరుకుతున్నాయి? అంటే పట్టింపున్న ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం నాది, ఈ రైతులు నా వాళ్ళు, వాళ్ళని ఎట్లన్నా ఉద్ధరియాలని ఉంటేనేమో గిట్లుంటుంది, పట్టి లేకుండా ఉంటే ఒక అట్లుండే. మీరు చాలా విషయాలు ఆలోచన చేయాలి. ఇవాళ మేము రైతు బంద్ వేస్తున్నాం, మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టకుండా, మధ్యలో ఎవడు దళారీ లేకుండా, ఎవరికి పైసా లంచం ఇవ్వకుండా, మీరు ఏ ఆఫీస్ తిరగకుండా, మేము అక్కడ మీకు ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు విడుదల చేస్తే డబ్బులు బ్యాంకులో వచ్చి పడుతున్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, మీరు విడుదల చేసుకుంటున్నారు, ఏది పట్టినలో అది వాడుకుంటున్నారు. విత్తనాలకు కానీ మందు బస్తాలకు కానీ మీకు ఏది అవసరం, ట్రాక్టర్ దున్నుకానుకో దేనికి అక్కడినోళ్ళు దానికి వాడుకుంటున్నారు, మంచిగా పంటలు పండిస్తారు. మీరు మంచిగా పంటలు పండిస్తారు కాబట్టి, ప్రభుత్వం మీకు సాధారిస్తుంది కాబట్టి ఇలా తెలంగాణలో పండే వడ్లు 3 కోట్ల టన్నులు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు వండకపోయా? కాంగ్రెస్ ఉన్నప్పుడు వాటి కోతలు ఉండే, ఇలా వరి కోతల్ని, అంతేనా? ఆనాడేమో వాటి కోతలు, నోట్ల మాటలు, తీయటి పుల్లటి మాటలు తప్ప వరి కోతలు లేకుండే. మీరందరూ ఆలోచన చేయాల. ఈ ధరను తీసేస్తే మళ్ళా సేమ్ పాత పద్ధతి వచ్చి పటివారులను తెస్తారట. ఎవరైనా పొలం కౌలుకి ఇచ్చినామనుకో, రైతు బంధు కౌలు రైతుకి ఎత్తారట, రైతు చిప్ప పట్టుకొని పోవన్నా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వరుస వాటి కౌలు రైతు ఉండడానికి రికార్డుల భూమి వానికి పట్ట అవుతుంది, అసలు రైతు ఎక్కడ వీకాలి? ఇది పెద్ద లొల్లేంది. మీరు అసెంబ్లీలో మీరు చూసిండ్రు, అసెంబ్లీలో ఇదే బట్టి విక్రమార్క నాతో వాదిస్తే నేను చెప్పిన, సావని బతకని ఏమన్నా కానీ మేము రైతుల పక్షంగా ఉంటాము. నేను చెప్పిన రైతు సేఫ్గా ఉండాలి, సుఖంగా ఉండాలి, అంతే కదా? రైతుని ఇబ్బంది పెట్టి నువ్వేం చేస్తావు? రైతు భూమి కౌలుకిచ్చడంటే ఏంది? కిరాయికిచ్చుడే కదా. నేనన్నా రైతు కిరాయికిచ్చిన కబ్జాదారు రాస్తావు, మరి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో బంగ్లా కిరాయికిస్తే వాడిని ఎందుకు రాయవు? ఎందుకో రాయవు? రైతులు ఎడ్డోళ్ళు అవలేపోసేయాలి లెక్కున్నారు. నేను చెప్పిన మీ ఆటలు నడవయి, బంజారా హిల్స్లో రాజధానికి మీరు ఒప్పుకుంటే రైతులే కూడా రాద్దాం కబ్జా అని. కాబట్టి లంగా ముచ్చటాన్ని వద్దు, అందుకే ధరని తెస్తున్నాం. ధరని వాళ్ళకి శ్రీరామ రక్ష ఉంటుంది, రైతులకు మంచిగా ఉంటుంది, ఎవరిని భూమి ఎక్కడికి పోదు, ఏం బాధ లేకుండా ఉంటుందని చెప్పినాం. ఇలా ఒకసారి ధరనిలో ఎక్కిందంటే నిశ్చింతగా రైతుకు గుండె మీద చేసుకొని పండుకుంటుండు, ఏ బాధ లేదు. మునుపటి కాలంలో ఏ తెల్లారి వరకు మాయమవుతుందో, ఎవడు రాస్తాడో పెద్ద పరిశాన్ ఉండే. కాబట్టి దయచేసి దీన్ని చాలా సీరియస్ విషయం. వాళ్ళకేమో జోక్లాగా ఉంటుంది, కానీ మనకు జీవనమరణ సమస్య. 10 ఏళ్ళ నుంచి మేము తిప్పలబడి ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ సిస్టమ్స్ అని. ఇప్పుడు కుదుటపడుతుంది తెలంగాణ. పొరపాటు ఏమైనా జరిగితే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది, కైలాసం ఆడలో పెద్ద పంపింగినట్టు అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రానియద్దు, జాగ్రత్తగా ఆలోచించాలని మాట్లాడుతూ ఉన్నాం.
ఇక్కడికిక్కడ సింగూరు జలాలు మన నెత్తి మీద కుండలా ఉంటుంది సింగూరు. ఇక్కడ నేను తిరిగిన బాగా జోగిపేట కూడా నేను తిరిగిన గల్లే లేదు. జోగిపేట టౌన్లో నేను ఇక్కడనే మా మాణిక్రెడ్డి సాబ్ ఇంత పండుకొని 3 రోజులు ఉండు డాకూర్లో మాణిక్యన్న దగ్గర ఉంటుంటే కానీ 3 రోజులు 4 రోజులు బ్రహ్మాండంగా తిరిగిన. ప్రతి బస్తీ గల్లీ గల్లీ తిరిగి నేను చేయగలిగినంత చేసిన ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు. మీకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించినవన్నీ మీకు గుర్తున్నాయి, ఎన్ని రోడ్ల పనులు చేసినవన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా తిప్పల పడ్డం. ఇక్కడ నాకు అన్ని తెలుసు. సింగూరు నీళ్ళు అన్నాడు ఎందుకు రాలే, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు నోళ్ళు ఎందుకు బంద్ అయినాయి? సమైక్యవాద పాలకులు ఆంధ్ర నాయకులు మన నోరు కొట్టి ఇటు మనను ముంచి అటు గణపూర్ ఆనకట్టు ముంచి అటు నిజాం సాగర్ ఆయకట్టు ముంచి సింగూరును హైదరాబాద్కి అప్పచెప్పి మంచినీళ్ళని పెడితే ఒక్క కాంగ్రెస్ కూడా నోరు తెరిచిండా? ఇక్కడ నిలబడ్డ దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా? మరి అంతకన్నా పెద్ద పదవి ఏమవుతుంది? ఏం చేసినావు? ఎందుకు తేలే నీళ్ళు? అది కాదు ఇంకా శక్తి చదిపోతుంది. ఇప్పుడు ఒక ఆయన చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉండే, ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యే ముందర. వీళ్ళు మనోళ్ళు హరీష్ రావు వీళ్ళంతా బాగా కొట్లాడుతారు అసెంబ్లీలో, నిలదీస్తారు అతన్ని మాకు జరిగే అన్యాయం ఇదని. ఆయన ఏమంటాడు, ఇగో మీరు ఎక్కదక్క మాట్లాడితే తెలంగాణకు ఒక రూపాయి కూడా ఏం చేసుకుంటో చేసుకోపోన్నాడు. వీళ్ళందరూ పేగులు దగ్గర కొట్లాడండి. ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేసిండా? ఆనాడు దామోదర రాజనరసింహ ముసిముసి నవ్వులు నవ్వుకుంటే మంత్రి పదవి వెలగబెట్టుకుంటే అసెంబ్లీలో కూర్చున్నాడు. ఎందుకు చేయలే? మరి అలా వచ్చి ఎట్లా ఓట్లాడుతున్నావు? ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? అంటే మేము ధరని తీసేస్తాం, మేము 3 గంటల కరెంట్ ఇస్తాం, రైతు బంధు వేస్ట్ అంటాం, అయినా మాకు ఓటేయాలి. చెప్పేటోళ్ళు పైన చెప్తున్నారు, బాధ రోజు చెప్తున్నారు, టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తుంది, మీరు చూస్తాను. ఈడొచ్చి దామోదర్ ఓట్లాడుతుండు. రేపు ఏమవుతుంది? రేపు 3 గంటలు చేతి ఏమైనా చేస్తాడా? నా పాలసీ కాదు పైన చేసిన భయ అంటాడు. అయినా కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు గెలిస్తే ఢిల్లీకి హైదరాబాద్ తిరగడానికే సరిపడుతుంది. ఈడ ఉంటారా? మీ మధ్యలో ఉంటారా? క్రాంతికిరణ్ లోకల్ అబ్బాయి కాబట్టి ఈయన్నే పడిసేస్తాడు, మీ మధ్యలోనే తిరుగుతాడు. ఈ పరిస్థితి కాంగ్రెస్ వాడికి గెలిస్తే ఉంటుందా? అందుకే ఆలోచించండి. నేను కోరింది మిమ్మల్ని, దయచేసి ప్రజాస్వామ్యంలో మీరు వట్టిగా ఓటేయద్దు. ఎవడైనా నెయ్యబోతే కూడా సంజాయించాలి, అట్లా కాదురా బాయ్ ఇట్లా అని. జాగ్రత్తగా ఓటేస్తే మంచి పనులు చేసే నాయకులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు దీర్ఘంగా ఆలోచన చేయాలి. 40,000 ఎకరాలకు వచ్చినాయి నీళ్ళు. ఇప్పుడు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలు కానీ, సింగూరుకు కాళేశ్వరం లింకు కానీ, దీని ద్వారా జోగిపేట నియోజకవర్గంలో 1,75,000 ఎకరాలకు నీటిపారుదల వస్తుంది. షార్ట్ పీరియడ్లో వస్తుంది. అంత సుభిక్షంగా బ్రహ్మాండంగా ఉంటుంది జోగిపేట. కాబట్టి దయచేసి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, మంచి మెజార్టీ ఇచ్చి మీరు క్రాంతికిరణ్ గెలిపియండి.